ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఇష్టమైన వస్తువులు చెడిపోవడము లేదా సెల్ ఫోన్లు పాడవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తుడికి ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. స్త్రీలకి మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. సంతకాల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. గొడవలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అనవసరమైన వ్యామోహాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, కాంట్రాక్టుల్లో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. పదవులు కోల్పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, పరస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణ బాధలు బాగా వేధించే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఇంకా విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం ఈ వారం మంచిది. అనుకున్నంత డబ్బులు ఆదాయం రాకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టము, భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం నిరుత్సాహాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, వివాదాలు, కోర్టు సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి వివాదాలు లేదా కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోతుంటారు. మీకు సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించకపోవడము, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలు, ఇంట్లో సమస్యలు అధికమైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోవడము, శారీరక కోరికల కోసం తప్పుడు వ్యక్తులు కలవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలు పెట్టేవారికి పెద్ద అనుకూలమైన వాతావరణం కలగకపోవడము, ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. దూరపు ప్రయాణాలు చేసేవారికి వారం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టం కనపడుతోంది. సంతానం వల్ల నష్టము కానీ, ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం కానీ, వ్యామోహాలు పెరిగిపోవడం కానీ జరుగుతోంది. భర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి కోపతాపావేశాలు, దూరాలు జరిగే అవకాశం కనపడుతోంది. పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల కూడా కావలసిన వారిని, ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినా మళ్ళీ వ్యాపారంలో కొంచెం పుంజుకుంటుంది. కంగారు మాత్రం పడకండి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకము, కోపతాపావేశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు పెంచుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు, కుటుంబ కలహాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు, వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు లేదా డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ